ఏం పేరండి పేరు? రాజా. ఓకే, మందు పేరు ఏం పేరండి? పఠాన్ మందు. ఇది ఎలా ఉందండి రిజల్ట్? బాగానే ఉంది. దేని పనిచేస్తుందండి ఇది? పూత నల్లి కావన్నీ అన్నిటి పనిచేస్తుందా? ఓకే, చూడండి అండి, పఠాన్ మందు అని కొత్తగా వచ్చిందండి. ఇది టార్గెట్ 999 కంటే కూడా ఇంకా పవర్ఫుల్ అండి. ఇది కొట్టడం వల్ల ఏంటంటే ఈ రైతు ఆల్రెడీ అయితే మందు కొట్టారండి మీరు? ఎలా ఉంది రిజల్ట్? ఎలా ఉందండి? బాగుందా? టార్గెట్ కంటే ఈ టార్గెట్ కొట్టావు కదా ఆల్రెడీ, ఒకసారి టార్గెట్ కొట్టినావు కదా, దీని మీద బాగుంది. ఇంకా ఎట్లుంది రిజల్ట్ చెప్పు? బాగుంది. కొట్టుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా. ఏమేమి వస్తుంది దీనికి? పూత కాపు వస్తుంది, నల్లి కూడా పోతుందా? ఇప్పుడు ఎన్ని ఎకరాలు తీసిపోతున్నావు? 3 ఎకరాలు తీసిపోతున్నా. ఫస్ట్ ఎన్ని ఎకరాలు కొట్టినావు? బాగుంది రిజల్ట్ అయితే. ఓకే అండి, చూడండి పఠాన్ అనేది నేను కూడా చూసుకున్నాను ఆల్రెడీ. 20 మంది డెమోలు చూశాను. రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కొట్టిన రైతులు కూడా బాగుంది, తెప్పినని చాలా మంది ఫోన్లు వచ్చినాయి. ఇక పఠాన్ మందు అనేది ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇది ఎక్కువ సింగిల్గా కొట్టాలి. ఇది బాగా ముడిసిపోయి విపరీతంగా ఉన్నా కానీ ఎలా ఉన్నా సింగిల్గా కొట్టాలి, ఏం కలపకూడదు దీంట్లో. పఠాన్లో రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఏమన్నా బాగా విపరీతంగా ముడిసిపోయి ఉంటే మాత్రాన ఒక సిస్మేట్గా కొట్టాలి. బాగా కాలిపోయేలాగా ఉంటే సిస్మేట్ 1/2 లీటర్ కలుతుంది, అంతమించి ఏం కలదు. ఒకసారి సిస్మేట్ ఒకసారి జంపేసి కలుపుకోవడం కూడా సరిపోద్ది. సిస్మేట్ కూడా అవసరం లేదు, పఠాన్ ఒకటి కొట్టుకొని సరిపోద్ది. విపరీతంగా కాలిపోయి విపరీతంగా ఉన్నప్పుడు మాత్రాన ఒక 1/4 లీటర్ కలుపుకొని సరిపోద్ది అంతే. ఇది ఒకటి కొడితే సరిపోద్ది. మీది ఒకటి కొట్టావా కానీ కలిపినావా అన్న? ఒకటే. ఇది ఒకటి కొట్టావా? ఎలా ఉంది రిజల్ట్ అయితే? ఓకే.